ఎన్నో సంవత్సరాల క్రితం రాకుమారుడు అసుర జన్మించాడు. వారి తండ్రైన మహారాజు అసురాని గొప్ప రాజుని చెయ్యాలనుకున్నాడు. కాని అసుర దురుద్దేశాలున్న క్రూరుడిగా మారాడు. ఈ ప్రపంచం మొత్తానికి అతనే రాజుగా ఉండాలన్న దురుద్దేశం అసురాలో పాతుకుపోయింది. దాన్ని నెరవేర్చుకోవడం కోసం క్షుద్ర శక్తులను మంత్రగాళ్ల దగ్గర నుంచి పొందాడు. ఆ తర్వాత ప్రజల దగ్గరున్న దుర్గుణాలన్నింటినీ ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. దాని ఫలితంగా అతని శక్తులు రెట్టింపయ్యాయి. అసుర అన్న పేరుకి తగ్గట్టుగానే రాక్షసుడుగా మారిపోయాడు. ఆ సమయంలోనే ఒక గొప్ప యోధుడొచ్చాడు. అతని పేరు టాండ్రా. టాండ్రా అతని స్నేహితుడు బెంటోర్తో కలిసి జాంగ్ అనే ఒక గొప్ప ఖడ్గాన్ని తయారు చేశారు. కానీ ఆ దుష్ట రాక్షసుడిని వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు టాండ్రా ఆ దుష్టుడి దాడిని తట్టుకోలేకపోయాడు. ఓటమి అంచుల్లోకి వెళ్లిపోయాడు. ఆ రాక్షసుడిని ఆపాలనుకున్న టాండ్రా ఉద్వేగంతో అతని దగ్గరున్న శక్తివంతమైన ఆ ఖడ్గంతో ఆ రాక్షసుడి తల మీద పొడిచాడు. మంచికి చెడుకి మధ్య జరిగిన ఆ పోరాటం ఒక మహాప్రళయంగా మారిపోయింది. అసుర శిలగా మారిపోయాడు. ఆ ఖడ్గం మీదున్న జాంగ్ గుర్తు 6 ముక్కలుగా విడిపోయింది. ఆ పోరాటం జరిగిన తరువాత టాండ్రా ఎక్కడా కనిపించలేదు. భయంతో అక్కడున్న గ్రామ ప్రజలు అసుర చుట్టూ ఒక గుడిని కట్టారు. దానికి ముఖ్యమైన కారణం ఇక ఎవరూ అసుర గురించి తెలుసుకోకుండా ఉండడం కోసమే. వావ్, థండర్ ఫిస్ట్ ఎంత బాగున్నాడో కదా. నాకు తనలా అవ్వాలని ఆశగా ఉంది. డాక్టర్ జాంబీ, మీరెందుకు ప్రజల్ని కిడ్నాప్ చేస్తున్నారు? ఎలాగైనా సరే మిమ్మల్ని అడ్డుకుంటాను. బాయు ద థండర్ ఫిస్ట్, నీ శక్తులు నిజం కావని నాకు తెలుసు. ఈ చిన్న పిల్లని ఇప్పుడు నేను కిడ్నాప్ చేస్తాను, చూడు. బాయు, నన్ను ఎలాగైనా కాపాడు. సోనియా, నువ్వు దేనికి భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. అంతే, పని అయిపోయింది. త్వరలో నేను సూపర్ హీరోనవుతాను. కళ్ళు నెత్తికెక్కాయా? La 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 la. ఓ మై గాడ్, ఈ గ్రామం ఇలా ఉందేంటి? అమ్మ ఇక్కడెందుకు నన్ను వెకేషన్కి పంపించిందని అర్థం కావట్లేదే. ఇక్కడ నీళ్లుంటాయో కూడా తెలియదు. ఏం చేయబోతున్నానో ఏంటో. అంకల్ ఇంట్లో ఉంటే బాగుంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు వచ్చినట్టున్నారు. ఎవరయ్యుంటారు? హలో, ఇంత పాతిలుగా ఉంది, బెల్లు కూడా లేదు. ఒకవేళ దీన్నే బెల్లుగా యూజ్ చేస్తారా ఏంటి? హలో అక్కయ్య, దాన్నలా ముట్టుకోకూడదు. ఓ, నన్ను క్షమించండి. ఇది నా అంకుల్ ఫ్రెడో ఇల్లు అనుకుని వచ్చేసాను. సారీ. ఇలా ప్రశ్నలు అడగడానికి ముందు ఒకరి ఇంటి తలుపులు మీరు తట్టాలి. అదే మంచి అలవాటు. ఓకే, సరే. హే బాబు, నీ తప్ప ఇంట్లో ఇంకెవరు పెద్దవాళ్ళు లేరా? మా నాన్నగారు పొలంలో పనిచేస్తున్నారు. అచ్చరే గాని మీరెవరు?
నువ్వెలా మాట్లాడితే నేనెలా చెప్తాను? నాన్న వచ్చేసారు. నాన్న, తను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అదిగో ఆ అమ్మాయి. ఓ రైని, నువ్వు వచ్చేసావా? అవును అంకుల్, అమ్మ కాసేపటి క్రితమే నన్ను వదిలేసి బయలుదేరింది. దిగులు పడకు, ఇది సిటీలాగా ఉండదు, కానీ ఇది నీకు బాగా నచ్చుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో ముందు తెలుసుకోవాలి. హ్మ్, అది కూడా ఈ సీజన్లో గాలి చాలా బాగుంటుంది. సరే నాన్న, చెప్పండి, తను ఎవరు? నేను చెప్పడం మర్చిపోయాను, తనే సిటీలో ఉండే నీ కజిన్. నువ్వెవరో చెప్పు. నువ్వు నా కసినా? ఎందుకు నువ్వు నాకు ఈ విషయం చెప్పలేదు? నేనే బాయుని. నా పేరు రైని. నువ్వు చాలా విచిత్రమైన అబ్బాయిగా ఉన్నావు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని ఎవరో కాపాడండి. అరుస్తున్నారు. కాపాడండి. నాకు వినిపించింది. పద వెళ్ళి ఏంటో చూద్దాం. రాక్షసులు, రాక్షసులు, అడవి రాక్షసులు, అడవిలో రాక్షసులు. వాళ్ళని నేను చూశాను, నిజంగా చూశాను. సరే సరే, ప్రశాంతంగా ఉండు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నీకెందుకు అర్థం కావడం లేదు? వాళ్ళని నేను చూశాను, నిజంగా. కావాలంటే నా తల మీద చూడు, నన్ను కొట్టినందువల్ల ఎలా అయిందో చూడు. నేనేమీ అబద్ధం సరే చెప్పడం సరే లేదు. అరకు, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. హే బాయు, ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో కాస్త చెప్తావా? మా ఊరి పురాతన కథల్లో ఉన్న రాక్షసుల గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అడవిలో ఉత్తరం వైపుకి మనం వెళ్ళకూడదు అని నాన్న ఎప్పుడు అంటూ ఉంటారు. అక్కడ రాక్షసులుంటారట. ఆ అడవిలో ఎవరు అడుగు పెట్టినా వాళ్ళ మీద దాడి చేస్తాయట. నేను కట్టెలు కొట్టడానికే అడవిలోకి వెళ్ళాను. ఆ అడవిలోకి వెళ్ళకూడదని నీకు తెలీదా? అవును, ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఏ ఒక్కరూ ఆ రాక్షసుడిని చూడలేదట. ఆ రాక్షసుడు దాడి చేసి ఆ శరీరాన్ని బయటికి విసిరేస్తుందట. హ్మ్, నాకిందులో అసలు నమ్మకమే లేదు. ఏదైనా అడవి జంతువు వాళ్ళని చంపేసుంటుంది. నువ్వు కూడా ఆ చోటుకు వెళ్ళి చూసుండవుగా? చూడలేదు, ఎందుకంటే మా నాన్న అక్కడికి వెళ్ళకూడదని చెప్పారు కదా. దీనికి కూడా భయపడుతున్నాడు, చూసావా? వీడొక పిరికి పంద, చిన్న పిల్లాడు. నిందని నాన్న మీద వేస్తున్నాడు. నువ్వు పిరికి పందవే కదా ఏంటి? ఆ? అవును, భలే కోడిపెట్ట. ఈ బట్టతలోళ్ళు. నేనేమి పిరికోణ్ణి కాను. నేను ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి రాగలను. నువ్వు పిరికి పందవు కాకపోతే అడవిలోకి వెళ్ళిరా చూద్దాం. ఈ రాత్రంతా నువ్వు ఆ అడవిలో ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను. నువ్వు పెద్ద వీరుడువని. నువ్వు భయపడి పారిపోతావు చూడు. సరేలే, నేను పిరికోణ్ణి కాదనేది నిరూపిస్తాను. నువ్వు కాస్త ఓపిక పట్టు బాయు. వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నీకేవైనా అయిందంటే మీ నాన్నగారు ఎంత బాధపడతారో నీకు అసలు తెలీదు. బాగా విను, ఈ అక్కయ్య కూడా మంచిగా చెప్తున్నారు. నువ్వు అలా చేస్తేనే నీ పరువు పోకుండా ఉంటుంది, లేదంటే అయ్యో అమ్మ అని పారిపోతావు. దిగులు పడకు, వాళ్ళెప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు. నేనెవరినో నిరూపించడానికి నాకు మంచి సందర్భం దొరికింది. నేను దీన్ని ఒప్పుకుంటున్నాను. ఇది చాలా బాగా ఉండబోతుంది. మధ్యాహ్నం తినడం పూర్తయ్యాక మేము అడవిలోనే ఉంటాం. మర్యాదగా నువ్వు అక్కడికి వచ్చేయి, లేదంటే పదండ్రా వెళ్దాం. ఓకే బాస్. పద వెళ్దాం, మనం రెడీ అవ్వాలి. ఏంటి మనమా? నన్నెందుకు కలుపుతున్నావు? ఏ బాయు ఆగు! నేనెప్పుడు నీతో వస్తానని చెప్పాను? ఏ బాయు ఆగు! చికెన్ రోస్టా నాకు చాలా ఇష్టం. మొత్తం తినేస్తాను. నాకు ఆకలేస్తుంది. బాగా తిను రైని. అలాగే అంకుల్. తిను, చికెన్ బాగా ఉంటుంది. సిగ్గుపడకుండా తిను. హ్మ్, వాడి చూసావా, బాగా తిండిపోతు. దొరికింది ఏది వదిలిపెట్టడు, మొత్తం లాగించేస్తాడు. ఓ, వావ్! అంకుల్, తన గొంతులో ఇరుక్కుందనుకుంటాను. అమ్మయ్యా, ఎప్పుడు తనంతే, అలాగా? స్పీడ్గా తింటాడు. సరే సరే, నువ్వు తిను. చాలా ఎక్కువగా తినేశాను.
థ్యాంక్స్ అంకుల్. ఇంకేమన్నా కావాలంటే చెప్పు, నేను చేసి పెడతాను. తప్పకుండా చెప్తాను. ప్రస్తుతానికి ఏం వద్దు అంకుల్, ఇప్పుడైతే ఫుల్గా ఉంది. నీకేం కావాలో మొహమాట పడకుండా అడుగు, దాన్ని నేను తీసుకొచ్చిస్తాను. ఏం కావాలన్నా భయపడకుండా అడుగు. బాగా తినమ్మా, కడుపు నిండా తిను. ఎస్, నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఆ పిరికి పంద మనల్ని చూడగానే ఎలా భయపడతాడో చూడండి. మీరే బెస్ట్ డ్రేకో. వాడు భయంతో వణికిపోతాడు చూడండి. వాడు వచ్చేస్తున్నాడు. మాస్క్ వేసుకొని సిద్ధంగా ఉండండి. నీకంత నమ్మకమా బాయు? బాగా వెలుతురుగా ఉంది, ఇక్కడ దెయ్యాలన్నీ రావు. ఒకవేళ అవి నిద్రపోతుంటాయో ఏమో. ఇలాంటి సమయంలో మీకు యూస్ఫుల్ గా చేయడం ఏమీ ఆ రాదా? బట్టతలో లేరి. సరే గాని ఆ శబ్దం ఏంటి? లేదు లేదు, అలా ఉండదు. ఏయ్, నువ్వు డ్రేకోనే కొడతావా? మేము నిన్ను ఊరికే వదలం. ఆ, ఇంకా ఇద్దరున్నారు. ఏ బాయు, ఎస్, ఓ, ఈ బాయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఈ పిల్లలు ఎందుకని ఇంత అల్లరి చేస్తారో ఏంటో. చాలు, ఇకపై నేను దెబ్బలు తినలేను. బాస్, ఆగండి, మేము వస్తున్నాం. వాళ్ళు పారిపోతున్నారు. థండర్ ఫిస్ట్. బాయు, వాళ్ళ వెనకాల వెళ్ళొద్దు, ఆగు. హే, ఏయ్, పిరికోడా, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు, ఉండు, ఆగమంటున్నానా? నేను వస్తాను. బాయు, బాయు, నువ్వెక్కడున్నావు? బాయు. హా, ఇలాగే వెళ్తుంటే అసలు నేను దారి తప్పిపోతాను. సరిగానే నేనేం ఆలోచిస్తున్నాను? అనవసరంగా తల దూర్చినట్టున్నాను. తను కనిపించకుండా పోయాడంటే అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి? హా. బాయు, రైనీ, నువ్వెక్కడున్నావు? నేను ఇక్కడున్నాను. హా? నువ్వు అక్కడున్నావా? ఎక్కడికి వెళ్ళకు, అక్కడే ఉండు. మొత్తానికి నేను కనిపెట్టాను. ఎందుకు ఇలా చేశా? పద ఇంటికి వెళ్దాం. నాన్నగారికి తెలిస్తే అంతే. ఎందుకు ఇప్పుడు కొట్టావు? అదిగో అటు చూడు. ఏం చూడాలి? హా? హా? పద, వెళ్ళి అక్కడేముందో చూద్దాం. హే, బాయు, మర్యాదగా తిరిగి వచ్చేయ్. ఉండు, నేను వస్తాను. వావ్.
అద్భుతం. హే, నేనే ఈ ప్రపంచానికి కొత్త సూపర్ హీరోనవుతాను. Yes. బాయు ఏ రేణి, రేణి, చూసావా నేను ఎలా మారిపోయాను? చూడు. నువ్వు ఎవరు? ఏం గుర్తుపట్టలేకపోతున్నావా? నేనే బాయుని. బాయునా? అవును నేనే. నా బాడీని చూసావా? చూడ్డానికి భలే ఉన్నాను కదా. నేను ఇలా మారతానని నువ్వు అసలు అనుకున్నావా? నేను లోపల ఒక శిల్పాన్ని చూశాను, దాని దగ్గరున్న ఖడ్గాన్ని తీశాను. అప్పుడు ఆ ఖడ్గం నుండి ఏదో ఒక మెరుపు వచ్చింది. నా శరీరం కూడా వేడెక్కిపోయింది. ఆ తర్వాత నేను ఇలా ఈ పులివీరుడిగా మారిపోయాను. ఆ ఖడ్గం నాకు ఈ శక్తులు ఇచ్చాయి. నేను దీన్ని పరీక్షిస్తాను. నాకెంత బలం ఉందో చూసావా? నాకే ఆశ్చర్యంగా ఉంది. బాయు! నా పవర్స్ అసలు ఏమైంది? అర్థమైంది. నన్ను మార్చేయ్. నన్ను పులిగా మార్చు.
ఓ, నేనెందుకు మారట్లేదు? బాయు, ఖడ్గం. ఈ ఖడ్గం గురించే నువ్వు అప్పుడే చెప్పావా? అవును రైని. ఇది మామూలు ఖడ్గం కాదు, నేను బుక్ లో చదివాను. దీని పేరు జాంగ్. దీనికి మంత్రశక్తులున్నాయి. కానీ అప్పుడు నేను అదంతా నమ్మలేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఇప్పుడు నమ్మేలా ఉంది. ఇలా చూడు బాయు, ఈ ఖడ్గం చెడ్డ వాళ్ళ చేతికి దొరకకూడదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. దీంతో నువ్వు ఆడుకోకూడదు. చెడ్డ వాళ్ళ చేతికి అస్సలు దొరకకూడదు, అర్థమైందా? ఈ ఖడ్గాన్ని తప్పుగా కూడా వాడొచ్చు. అలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలి. నిన్నిది ఎలా మార్చిందని చూసిన తర్వాత ఈ ఖడ్గం చాలా ప్రమాదకరమని అర్థమైంది. ఈ ఖడ్గాన్ని కనిపెట్టిన చోటే మళ్ళీ పెట్టేద్దామేమంటావు? ఏంటి? నేను అలా చెయ్యను. అలా జరిగే ఇలా అవకాశం చూడు లేదు. బాయు, దాని గురించి మనకేం తెలీదు. ఇదే నీ సొంతం కాదు బాయు. లేదు, ఇది నాకే సొంతం. నా పెండెంట్ మెరిసింది, అలాగే ఇందులో అతుక్కుపోయింది. చూడు. ఏంటి, నీ పెండెంటా? అవును, నువ్వే చూడు. మా అమ్మ నాకు దీన్ని ఇచ్చింది. మీ అమ్మగారా? ఇందులో కరెక్ట్ గా అతుక్కుపోయింది చూడు. నా కోసమే చేసినట్టుంది కదా. ఇందులో ఉన్న శక్తుల వల్ల నేనొక సూపర్ హీరోని కాబోతున్నాను. నువ్వు చెప్తే అసలు విన్నవా? అయితే దీన్ని నీ దగ్గరే ఉంచుకుంటావా? అవును, ఇది నా కోసం చేయబడ్డ ఖడ్గం. మా ఊరి ప్రజల్ని నేను రక్షిస్తాను. అందరూ నన్ను పొగుడుతారు. బాయు ద సూపర్ హీరో. అదే నా జాంగ్ ఖడ్గం. నాన్న! సైనికులారా, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. బాయు, నీకేం కాలేదుగా? మా నాన్న
మా నాన్న, నేను వెళ్ళి మా నాన్నని కాపాడతాను. ఇలా చూడు, ఆ రాక్షసులు మన ఇద్దరిని వెతుకుతున్నారు. మరి మరి మా నాన్నని ఏం చెయ్యాలి? నేను చెప్పేది విను బాయు. వాళ్ళని మన ఇద్దరు మాత్రం ఓడించలేము. మనం ఎలాగైనా ఈ ఊర్లో ఉన్న వాళ్ళని హెచ్చరించాలి. ఊరెళ్ళాలా? హ్మ్. సరే, వెళ్దాం. రండి రండి వెళ్ళిపోదాం. రండి రండి వెళ్దాం. ఏంటిదంతా? ముందు మా నాన్న, ఇప్పుడు మా ఊరి ప్రజలు మారిపోయారు. దీనంతటికి నేనే కారణమా? కాదు, దీనంతటికి ఈ ఖడ్గమే కారణం. నేనే పెద్ద పొరపాటు చేశాను. హేయ్, నువ్వే ఎందుకు ఏడుస్తున్నావు? కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. చివరికి ఇప్పుడే తగిన సమయం వచ్చింది. ఏంటి కోతి మాట్లాడుతోంది? అవును, ఎవరు మీరు? నా పేరు ఎంపో. బయ్యు, ఇప్పటికీ నువ్వు మీ నాన్నగారిని, మీ గ్రామ ప్రజల్ని కాపాడొచ్చు. నా వల్ల అవుతుందా? నిజంగానా? కానీ అది ఎలా? ఏంటి దీంతోనా? మీరు అసలు ఏమంటున్నారు? ఆ శిల తల మీద నుంచి నువ్వు తీసుకున్న ఈ ఖడ్గం ఇన్నేళ్లు ఒక రాక్షసుడిని బంధించి ఉంచింది. మీరు చూసిన ఆ భయంకరమైన రాక్షసుడే అసురా. మీ నాన్నగారిని నువ్వు కాపాడాలనుకుంటే ఈ జాంగ్ ఖడ్గం మీదున్న గుర్తుకి చెందిన 6 ముక్కల్ని నువ్వు ముందుగా కనిపెట్టాల్సి ఉంటుంది. 6 ముక్కలా? కానీ ఎలా కుదురుతుంది? ఆ రాక్షసుడు చూడ్డానికి పెద్దగా భయంకరంగా ఉన్నాడు. ఇదే నీ విధి, తెలుసుకో. ఇందులో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్పించుకోలేవు. మీ నాన్నగారిని, ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత నీకుంది. మా నాన్న కోసం నేను చేస్తాను. మంచిది. ఈ రోజు మనం బాగా విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే రేపటి నుంచి మనకి విశ్రాంతి అనేదే ఉండదు. హే బాయు, దిగులు పడకు. తప్పకుండా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నాతో పాటు వస్తావా? అవును, మీ నాన్నగారికి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. ఇచ్చిన మాటని ఎప్పుడు నేను నిలబెట్టుకుంటాను. మనమిద్దరం కలిసి ఈ సమస్యని ఎదుర్కొందాం, సరేనా? నేను మా నాన్నని రక్షిస్తానని మాటిస్తున్నాను.
పొద్దునే అయిపోయింది, కానీ ఈ అడవి మాత్రం ఇంకా చీకటిగానే ఉందేంటి? ఏమో అర్థం కావట్లేదు. మా నాన్న ముందే చెప్పారు, ఈ అడవి ఉత్తరం వైపున మనం దాటి వెళ్ళామంటే అక్కడ అసలు ఏమీ ఉండదట. అదే నిజం. ఏమంటున్నావు? నేను భోజనం తక్కువగానే తీసుకొచ్చాను. మనం వాళ్ళని కనపెట్టలేకపోతే ఏం చేయాలి? హా, నాకేం అర్థం కావట్లేదు. మనం కోడిని పట్టుకుందాం, కోడి వేపుడు చేసుకొని తిందాం. మనం తిందామా? భోజనం గురించి మాట్లాడగానే నాకు బాగా ఆకలేస్తోంది. బాయు, ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే ఎంతో ఎందుకలా మంది చాలా దూరం అంటున్నావ్? వెళ్ళాలంటున్నారు. అది సరేగానే ఎంపు, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఈ గుర్తుకున్న 6 ముక్కల్ని మనం ఎక్కడికని వెళ్ళి వెతకాలి? ఎన్నో సంవత్సరాల క్రితం ఆ ఖడ్గాన్ని తయారు చేసింది ఎవరో కాదు, నేను నా స్నేహితుడు బెంటోర్. ఆ లోకం పేరు వార్నా లోకం. మిగతా ముక్కలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి బెంటోర్ మనకంటూ ఒక ఆధారాన్ని వదిలేసి వెళ్ళాడు. నీ స్నేహితుడి ఖడ్గాన్ని చేసి చాలా మంచి పని చేశారు. మేము ఆ ఖడ్గాన్ని తయారు చేయకుంటే అసురాకున్న శక్తులన్నీ రెట్టింపయ్యేవి. అంతేకాకుండా ఆ రోజుల్లో ఎవరు అదుపులో పెట్టలేని ఆ రాక్షసుడిని అదుపులో పెట్టే శక్తి మా ఖడ్గానికి మాత్రమే ఉంది. జియాంగ్ ఖడ్గమే మా నమ్మకం. ఈ ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన 6 యోధులు ఒకటయ్యారు. వాళ్ళల్లో ఉన్న శక్తులన్నింటినీ కలిపి ఒక ఆయుధం తయారు చేయబడింది. ఆ ఆయుధం మరేది కాదు, జాంగ్ ఖడ్గం. ఆ గుర్తులోని ఒక్కొక్క భాగంలోనూ ఒక్కొక్కరి శక్తి దాగి ఉంది. వీరులా? అవును, కాబట్టే ఆ జాంగ్ ఖడ్గాన్ని వీరుల ఖడ్గం అంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం వార్నాకి చెందిన యోధుల శక్తితో అది తయారు చేయబడింది. అప్పట్లో అసురాన్ని ఎదిరించే శక్తి ఏదీ లేదు, ఆ వార్నాకి చెందిన యోధుల శక్తి తప్ప. వార్నా? ఆ అండర్ వరల్డ్ అక్కడి నుంచి వస్తున్నారా? అవును. ఆ ఎంపో, ఇప్పుడు మనం ఆ ప్రపంచం వైపు వెళ్తున్నామని చెప్పకండి. అందులోకి వెళ్ళాలంటే మనకి పోర్టుల్లా ఏదైనా కావాలి కదా? అంటే మనం తిరిగి రావచ్చా? నిజమేంటంటే మనం ఇప్పుడు వార్నాకి మనుషుల ప్రపంచానికి మధ్యలో ఉన్నాం. ఓహో, నాకేం అర్థం కావట్లేదు. నేను బయటికి రావడం చూసి ఈ ఊరి ప్రజలు భయంతో వణికిపోతారు. హా! ఓ, నువ్విక్కడున్నావా నా ద్రోహి నవారా? నేను నీకు తోడుగా లేకపోవడం వల్ల నీ పరిస్థితి ఏమైందో చూసావా? నువ్వు ఎప్పటికీ రాజువి కాలేవు. కానీ ఏం చెయ్యగలవు? నా పరిస్థితి అలాంటిది. నా శత్రువుని కనిపెట్టడానికి నీ సహాయం కావాలి. నవారా, నువ్వు మోసం చేయడంలో గొప్పవాడివి కాబట్టి రెంకా సైన్యానికి నువ్వే ఇక అధిపతివి. మేలుకో, నీ సుదీర్ఘ నిద్రలోంచి మేలుకో.
నేను తిరిగి వచ్చేసాను. అసురా, నిజంగానే ఇది మీరేనా నా నాయక అసురా? మీరు తిరిగి వచ్చేసారా? నీ నిద్ర నీ జ్ఞాపకాలన్నిటినీ తుడిచేసిందా ఏంటి? నన్ను క్షమించండి నాయక, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ వీరులందరూ తిరిగి మనుషులుగా పుట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఏంటి, వీరులా మళ్ళీ పుట్టడానికా? అందుకు మనం ఎన్నో వేల సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండాలి నాయక. అంటే మీరు మునపట్లాగే ఉన్నారా లేదా? అంటే మీ శక్తులు అలాగే ఉన్నాయని అడుగుతున్నాను. చాలు, నీ నాటకాలు ఆపు. నీకు అవకాశం దొరికితే నన్ను వెన్నుపోటు పొడుస్తావని నాకు బాగా తెలుసు. లేదు, నా గురించి తప్పుగా అనుకుంటున్నారు నాయక. మీరు తిరిగి వచ్చేంత వరకు మీ రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నాను అంతే. తప్పకుండా మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు. నోరు మూయి. కొన్ని వేల సంవత్సరాలు వృధా అయిపోయాయి. ఈసారి నా పథకాన్ని అమలు చేయకుండా నేను వదిలిపెట్టను. నవారా, చెప్పండి నాయక. ఒక పిల్లాడు నన్ను విడుదల చేశాడు. జాంగ్ ఖడ్గాన్ని తనే తీశాడు. తను బాగా పరిచేస్తుల్లా ఉన్నాడు. వెళ్ళి ఆ ఖడ్గాన్ని తీసుకురా. తప్పకుండా నాయక, పని వెంటనే మొదలు పెడతాను. అందరూ రండి. ఆహా, ఇది భలే బాగుంది. ఎంపో చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ మీ ఫ్రెండ్ ఇంకా ఉంటారంటారా? ఆ యుద్ధంలో కనిపించకుండా పోయాడు. అందువల్ల ఇక్కడంతా మారిపోయింది. మీరు చెప్పినట్టు మన కోసం ఆ ఆధారాలు వదులుంటారా? అవును, అతను సృష్టించిన విషయాలన్నీ అతని దగ్గరే మిగిలిపోయాయి. మనకి ఆధారం దొరికితే మాత్రమే ఆ జాంగ్ గుర్తు యొక్క మిగతా ముక్కలు ఎక్కడున్నాయో మనం తెలుసుకోగలం. హ? హ? మనం చాలా దగ్గరలోనే ఉన్నాం, కానీ మన దగ్గర ఎక్కువ సమయం లేదు. మనం బయలుదేరాలి. బాయు, పద వెళ్దాం. ఇదిగో వస్తున్నాను. ఎవరో మనల్ని వెంబడిస్తున్నారు. అవును, ఏంటది? అది వాడే. వాడొచ్చేశాడు, మళ్ళీ వచ్చేశాడు.
హే పిల్లాడా, నీలాంటి చిన్న పిల్లలు ఇక్కడ తిరగొచ్చా చెప్పు, అది కూడా నీ చేతిలో భయంకరమైన ఆయుధాలని పెట్టుకోనా? దాన్ని నాకిచ్చాయి, నేను నిన్ను ఏమి చేయను, నువ్వు నన్ను నమ్మొచ్చు. వద్దు, నా దగ్గరికి రాకు. అవును, ఎవరు నువ్వు? నా దగ్గరికి రాకు. వచ్చావంటే నేను పని పడతాను. ఓ, అంత ధైర్యం ఉందా నీకు? నీ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడో చూసినట్టున్నాను, కానీ ఇది ఆడుకునే సమయం కాదు పిల్లాడా. దాన్ని నాకు ఇచ్చేయ్. గొప్ప వీరుడు ఇప్పుడు కోతయ్యాడు. ఈ మార్పుని అసలు ఊహించలేదు. బాయు, సమయం వచ్చింది, రూపాంతరం చెందు. రూపాంతరం చెందాలా? కానీ ఎలా? నాకు గుర్తుకు రావట్లేదు. రైని, ఇక చాలా పిల్లాడా, ఆ ఖడ్గాన్ని నాకు ఇచ్చేసాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ ఖడ్గం కోసం ఎదురు చూస్తున్నాను. బాయు, నీ దృష్టిని కేంద్రీకరించు. జాంగ్ నిన్ను పిలుస్తోంది, జాగ్రత్తగా విను. వినాలా? జాంగ్ నిన్ను మొదటిసారి ఎలా పిలిచిందో గుర్తు చేసుకో. అవును, నాకు ఆ గొంతు వినిపించింది. నేను మారాను. ఇప్పుడెలా రూపాంతరం చెందాలో నాకు తెలిసింది. దాడి చెయ్యండి. నీకు ఎన్ని శక్తులున్నాయన్నది ముఖ్యం కాదు, నీలో ఉన్నది ఒక పిల్లాడు. నువ్వు జాంగ్ ఖడ్గాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది బాయు. నేను నిన్ను దాన్ని ఉపయోగించనివ్వను.
ఇప్పుడు నేను నిన్ను అంతం చేస్తాను. అసురా నన్ను తీసుకొచ్చిన తర్వాత నా శక్తుల్ని నాకు ఇచ్చినట్టు లేరు. ముందు వెళ్ళి నా శక్తుల్ని తీసుకోవాలి. బాగానే యుద్ధం చేస్తున్నావు పిల్లాడా. ఎక్కువ సమయం లేదు కాబట్టి ఆటని ఆపేద్దాం. కానీ దిగులు పడకు, తప్పకుండా నీతో యుద్ధం చేయడానికి మళ్ళీ వస్తాను. నేను నిన్ను చూసి అస్సలు భయపడ్ను. ధైర్యం ఉంటే కిందికి రా, నీ అంతు తేలుస్తాను. మళ్ళీ మనం కలుద్దాం. ఎదురు చూస్తూ ఉండు. ఎక్కడికి పారిపోతున్నావు? మర్యాదగా కిందికి రా, ఈ యుద్ధం ఇంకా పూర్తవ్వలేదు. ఎంపు రైనీ, బాయు, నీకేమీ కాలేదు కదా? నాకు ఏం కాలేదు, కానీ ఎంపో నేను బానే ఉన్నాను. ఈ నవారా అసురాకి సేనాపతి. అసురా ఇక్కడికి రాకపోవడం మంచిదయ్యింది. నిన్ను, నీ ఖడ్గానికి ఉన్న శక్తిని అతను పరీక్షిస్తున్నాడు. మనకి ఎక్కువ సమయం లేదు. అతని సైనికులు మన మీద దాడి చేయడానికి వస్తారు. ఇక ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నవారా, నీకు ఎంత ధైర్యం ఉంటే వట్టి చేతులతో తిరిగొచ్చి నా ముందు నిలబడతావు? నా సైనికులు ఓడిపోతే వాళ్ళని నేనేం చేస్తానో నువ్వు మర్చిపోయావా? లేక నేను మళ్ళీ నీకు గుర్తు చెయ్యాలా? నన్ను క్షమించండి నాయక. ఆ శాంకడ్గా నా చేతికి దక్కింది, కానీ అది ఉన్నది బెంటో దగ్గరే. తను పునర్జన్మ పొందాడు. ఆ ఖడ్గం సహాయంతో తను రూపాంతరం చెందుతున్నాడు. నా శక్తులన్నీ మీరు నాకు ఇవ్వగలిగితే తనని సులభంగా ఓడించగలను. అంటే ఆ పిల్లాడి కన్నా నేను బలహీనున్నట్టున్నావా? లేదు 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 లేదు, నేను అలా చెప్పలేదు నాయక.
అయినప్పటికీ మీకు కూడా పూర్తి శక్తులు లేవు కదా. కానీ మనం తనని ఓడించడానికి ఇంకొక మార్గం ఉంది. చెప్పు, నీ మనసుకేమనిపిస్తోందో చెప్పు. అదేంటంటే నాయక, ఆ ముక్కలు లేనందువల్ల ఖడ్గానికి పూర్తి శక్తి రాలేదు. ఆ ముక్కల్ని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తున్నారు. మీరు నాకు ఇంకొక అవకాశం ఇస్తే వాళ్ళకన్నా ముందే వెళ్ళి ఆ ముక్కల్ని నేను కనిపెడతాను. ఆ తర్వాత ఆ శక్తులు మీకు దొరికాక ఆ ఖడ్గాన్ని తీసుకోవడం చిన్న పిల్లాడి చేతిలో నుండి మిఠాయి తీసుకున్నంత సులభమైన పని. అయితే సరే, ఆ మిగిలిన ముక్కలు ఎక్కడున్నాయో కనిపెట్టి నా దగ్గరికి తీసుకురా. ఈసారి నేనిచ్చిన శక్తిని వృధా చెయ్యొద్దు. మీరు చాలా మంచివారు నాయక. అంటే ఆ మెంటో తిరిగి వచ్చేశాడా? ఈసారి వాడు నన్ను ఏమీ చెయ్యలేడు. వావ్, కూల్. ఇదే ఆ చోటనమాట. అవును, పారన్ అస్త్రకార. కాలం ఎంతో వేగంగా గడిచిపోయింది. ఆ రోజు నీకు జరిగిన ఘోరాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను బెంటోర్. భలే ఉంది కదా. మనం దేనికోసం వచ్చాం? ఒక పురాతనమైన గ్రంథాన్ని వెతుక్కుంటూ మనం ఇక్కడికి వచ్చాం. అదే మనకి దారి చూపిస్తుంది. ఓ, ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది? ఓ, సూపర్. వావ్, ఈ చోటు భలే ఉంది. మనం ఇక్కడ వెతకడం మొదలు పెడదాం. ఓర్ నాయన, ఇక్కడ ఎన్ని గ్రంథాలున్నాయో. ఇక్కడున్న గ్రంథాలన్నిట్లోనూ ఎన్నో ఆయుధాల డిజైన్స్ ఉన్నాయి. కొన్ని గ్రంథాల్లో బెంటోర్ అతని జీవితంలో జరిగిన విషయాల గురించి రాశాడు. మనం వెతుకుతున్న గ్రంథం ఇక్కడే ఎక్కడో దాగుంది. బాయు, కాస్త సాయం చేస్తావా? ఓకే.
ఇది చూడ్డానికి గ్రంథంలా ఉంది. ఈ ట్యూబ్ లోపల ఏదో ఉన్నట్టుందే. హా, దీన్నే మనం వెతుక్కుంటూ వచ్చామా? ఎంపు, మనం దేనికోసం వచ్చావో కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఎందుకంటే వీటన్నిటిలోనూ విచిత్రమైన చిత్రపటం ఉంది. ఆ గ్రంథం మీద పులితల ముద్రగా వేయబడుంటుంది. అదిగో అలాగే ఉంటుంది. ఏంటా వాసన? భోజనం అనుకుంటాను. బాయు, నాకిది అలవాటైన స్మెల్లే. ఇది చేప స్మెల్. ఓ, తను ఎక్కడికి వెళ్తున్నాడు? ఇక్కడేం జరుగుతోందో? కరెక్ట్ గా కనిపెట్టేశాను. చేపలే ఉన్నాయి. కానీ ఎవరు ఇక్కడ దీన్ని పెట్టెళ్ళుంటారు? అంటే ఎవరు ఇక్కడ ఉన్నారనే కదా అర్థం. ఏం పర్వాలేదు, తర్వాత తనకే అర్థమయ్యేలా చెప్దాం. చాలా చేపలున్నాయి అంటే మనం షేర్ చేసుకోవచ్చు. ముందు నేను తింటాను. అవును, ఎవరు నువ్వు? రైనీ. బాయు, ఎవరు నువ్వు? నింజాలా ఉన్నావు? మీరు అనుమతి లేకుండా వచ్చారు. అంతేకాదు నా ఆహారాన్ని దొంగిలించి మరీ తిన్నారు. ఆ ప్రశ్న అడగాల్సింది నేను. ఇంతకీ మీరెవరు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నీకు ప్రత్యేకంగా చెప్పాలా? మీరే ఈ ప్రదేశంలోకి ప్రవేశించారు. మూర్ఖురాలు. ఏంటి? నేను మూర్ఖురాలనా? మర్యాదగా కిందకి దిగిరా. నువ్వు ఇంట్లో ఉన్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నీ పేరెంట్స్ ఎక్కడా? బాయోని పంజరం నుంచి వదులుతావా లేదా? అవునవును, ఎంపు ఇది అతని ఫ్రెండ్ ఇల్లని చెప్పారు. బాయు, దాన్ని తినకు. చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇంతవరకు మీలాంటి దద్దమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఈ చిన్న పిల్లాన్ని నేను ఏం చెయ్యాలి? ఏంటి? నేనేమి చిన్న పిల్లాన్ని కాను. నేను ఒక సూపర్ హీరోని. అవును బాబు, అవును. అనవసరంగా ఎందుకు అలా గంతులు వేస్తున్నావు? అరవకుండా కాసేపు ప్రశాంతంగా ఉండు. నీ వెనకాల చూడు. నువ్వు ఖచ్చితంగా సిటీ నుంచే వచ్చావనుకుంటున్నాను. ఓ ఓ ఓ ఒక్కసారి అలాగే పోజ్ ఇవ్వండి. అది నా కెమెరా. నువ్వెప్పుడు అది దొంగిలించా? దాన్ని నాకిచ్చేయ్. ఓ, మీరు చెప్పేది దీని గురించేనా? నేను దీన్ని నిన్నే తీశాను. ఎక్కడ తీశానో గుర్తు రావట్లేదే. ఆ జలపాతం దగ్గరే తీశాను. మమ్మల్ని ఫాలో చేస్తూ వచ్చావా? హే, అది రైనీ కెమెరా. ఎత్తలేకపోతున్నాను. అంటే నేను రూపాంతరం చెందాలి. పులిగా రూపాంతరం చెందు. నీ అంతు తేల్చాల్సిన సమయం వచ్చింది. ఒక సూపర్ హీరోగా నేను అన్యాయాన్ని ఎదుర్కొంటాను. అరే భలే వేషం వేశాడే. ఏది దమ్ముంటే ఒకసారి వచ్చి నన్ను పట్టుకుని చూడు. వెళ్ళి వాడిని పట్టుకో బాయు.
బాయు నువ్వు ఒక పులివి. నీ గోల్డ్ని ఉపయోగించి పైకి వెళ్ళు. అవును కదా, అది మంచి ఐడియానే. ఇరుకున్నావా? ఇదిగో కాచుకో. ఏయ్! చాలా వేగంగా ఉన్నాడు. మీరు నన్ను కనీసం తాకలేకపోయారు. ఆ ఖడ్గం నీ దగ్గర ఉన్నంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. వాడికి బాయు ఖడ్గం గురించి తెలిసింది. ఇలా చూడు పిల్లాడా, మర్యాదగా ఆ ఖడ్గాన్ని నువ్వు నాకు ఇచ్చేస్తే మంచిది. ఎందుకంటే ఆ ఖడ్గం నా దగ్గరే బాగా ఉపయోగపడుతుంది. ఏంటిది? ఇప్పుడు నువ్వు నన్ను చంపడానికి ప్రయత్నించావా? నేనేమి చిన్న పిల్లాన్ని కాను. బాయు నాకు నీ మీద కోపంగా ఉంది. ఎలాగైనా నీ అంతు తేలుస్తాను. చూస్తుంటే చాలా బలవంతుల్లా ఉన్నావే. అయితే ఇప్పుడు నేను ప్లాన్ బిని ఉపయోగించాలనుకుంటాను. తనకి మంత్రాలు కూడా తెలుసు. వాడు పారిపోతున్నాడు. దిగులు పడకు, నేను తనని పారిపోనివ్వను. పట్టుకున్నాను. ఏంటి, ఎస్కేప్ అవుదాం అనుకున్నావా? ఓటమిని అస్సలు ఒప్పుకోవా? దాని లైవ్. సరే, ఇప్పుడు నేను ఏం చేద్దాం? హే బాయు, హ?
నాకు ఇంకా 500 ఆత్మలైనా కావాలి. ఆ తరువాత నా శక్తిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ ప్రపంచాన్ని నేనే ఏలతాను. రాను అసురాకి ఓపిక నశించిపోయింది. తను మనుషుల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. తను శిల్పంగా మారిన తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగాయి. మనుషులందరూ ప్రమాదకరమైన వాళ్ళలా మారిపోయారు. వాళ్ళతో పాటు నేను మారాను. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరో? ఏదో ఒక కారణంతోనే నువ్వు మమ్మల్ని వెంబడించుంటావు. మా దగ్గర నుంచి ఎందుకు దొంగిలించావో చెప్పు. నన్నే దొంగ అంటున్నారా? మీరు మా ఇంటికొచ్చి నన్నే బంధించారు. వాడికి బాయు ఖడ్గం గురించి తెలిసింది. దాన్ని తీయాలనుకున్నాడు. అవును అవును, తనొక దొంగ. ఆ, ఇతను చెప్పేది నిజమేనా? ఈ ఇంట్లోనే నా స్నేహితుడు బెంటోర్ ఆ ఖడ్గాన్ని తయారు చేశాడు. ఈ పిల్లాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి బెంటోర్ గురించి ఇతనికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకో తెలీదు, నిన్ను చూస్తుంటే బెంటోర్ గుర్తొస్తున్నాడు. ఆహా, ఒకవేళ తను అసుర మనిషి అయ్యుంటాడా? తను వింతైన మంత్రం వాడుతున్నాడు. ఇతను మామూలు వ్యక్తి కాడు. వింతైన మంత్రమా? తను వేగంగా ఉన్నాడు, గెంతుతున్నాడు. తన చేతిలోంచి వింత మంత్రాలు రావటం నేను చూశాను. ఈ వస్తువులన్నింటినీ తను ఎగరేశాడు. అయితే బెంటోర్ ఇంట్లో ఉన్న గ్రంథాలన్నింటినీ ఇతను చదివింటాడనుకుంటున్నాను. అయితే తనకి మన వెతుకుతున్న చిత్రపటం గురించి తెలుసనుకుంటాను. అవును, మీరంతా దేనికోసమైనా వెతుకుతున్నారా? హే, నేను మీకు విషయం చెప్తాను. నా కట్లు విప్పండి. కావాలంటే దాన్ని వెతకడానికి నేను మీకు సాయం చేస్తాను కూడా. హా? అంత ఈజీగా నేను వదిలేస్తావనుకుంటున్నావా? సరే, అతని కట్లు విప్పండి. కానీ ఎందుకు ఎందుకు తనని విడిపించాలి? తను నా ఖడ్గాన్ని దొంగిలించాలనుకున్నాడు. ఆ జాంగ్ ఒకరి కట్టుబాటులోనే ఉంటుంది. ఇంకెవ్వరూ దాన్ని ఉపయోగించలేరు. కాబట్టి నువ్వు దిగులు పడకు. సరే, ఇప్పుడు విషయానికొద్దాం. నేను చెప్పబోయే విషయాన్ని నువ్వు నమ్మవు. నువ్వు వేసుకున్న పచ్చబొట్టు బ్లాక్ స్మిత్స్ కి చెందింది. బ్లాక్ స్మిత్ గ్యాంగ్ లో ముందుగా చేరింది ఎవరో తెలుసా? నా స్నేహితుడు బెంటోర్, ఇంకా నేను, హెంపు టాంట్రా. నీ చేతిలో ఏముంది? బెంటోర్ నాకు ఒక గొప్ప స్నేహితుడు. ఏం లేదే. సరే బాయు, అతని కట్లు విప్పే. సరే, ఏదైనా చేయాలనుకుంటే నీ పని పడతాను. హే రేని, నువ్వు తన కట్లు విప్పగలవా? సరే, ఇప్పుడు మనం సమస్యల్ని పరిష్కరించాలంటే మనం ముందుగా ఒకరి గురించి ఒకరం తెలుసుకోవాలి. హే, ఇలా చూడు, నీ పేరేంటో కూడా నువ్వు ఇంకా చెప్పలేదు. నా కూడా ఆస్ట్రోకారా 33వ తరానికి చెందినవాణ్ణి. సరే, నేనే బాయుని. నేనొక సూపర్ హీరో. నా పేరు రెయినీ, తన కజిన్. మేమందరం ఇక్కడికి ఎందుకొచ్చామంటే జాంగ్ ఖడ్గానికి సంబంధించిన ఆధారాన్ని సంపాదించుకోవడం కోసమే. బాయు, ఖడ్గాన్ని అతనికి చూపించు. అప్పట్లో అసురాని అదుపులో పెట్టడానికి దీన్నే ఉపయోగించారు. అసుర ఎన్నో వేల సంవత్సరాల క్రితం జీవించిన రాక్షసుడు. అతనికి అంతం చేయడం మాత్రమే తెలుసు. అతను విముక్తి చెందాడు, కానీ అతని దురాలోచనలు మారలేదు. అతన్ని అడ్డుకోవాలంటే ఆ గ్రంథాన్ని ఉపయోగించి ఈ ఖడ్గాన్ని మళ్లీ శక్తివంతమైనదిగా మార్చాలి. మా తాతయ్య ఆ అసురా గురించి, ఆ ఖడ్గం గురించి నాకు ఇంతకు ముందే చెప్పారు. అది నీ దగ్గర ఉండడం చూసి నేను అందుకే ఆశ్చర్యపోయాను. కానీ మా తాతయ్య ఈ చిత్రపటం గురించి నాతో చెప్పినట్టుగా గుర్తులేదే. ఒకవేళ అది చెప్పడం మర్చిపోయి ఉంటారా? ఆయన చనిపోవడానికి ముందు ఆ కాలపు ఆయుధాల నమూనాల్ని తయారు చేసి పెట్టారు. అవి దుష్టశక్తుల చేతికి వెళ్ళకూడదని ఎంతో కష్టపడ్డారు.
బహుశా మీ ఆయుధం కూడా అలాంటిదేనని ఆయన అనుకుని ఉండొచ్చు. అంటే ఆ చిత్రపటం కూడా ఆ ఆయుధాలతోనే ఉంటుందనిపిస్తోంది. ఇప్పుడు చెప్పు, మేం వెతుకుతున్నవి ఎక్కడున్నాయో నీకు తెలుసా? మా తాతయ్య వాటిని ఒక రహస్యమైన గదిలో ఉంచారు. మీరు నాతో రండి, చూపిస్తాను. సరే, వెళ్దాం పదండి. మంచిది. కింకరాస్, శంఖం ఊదండి. ఆ శబ్దం విని అందరూ భయపడాలి. ఓ, కావాలంటే మనం దీన్ని ఇంకా ఆసక్తికరంగా మార్చొచ్చు. వాళ్ళు పిల్లాలే కదా, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. సరే, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఆ శబ్దం ఏంటి? ఆ శబ్దం శేషవాహనంలో నుంచి వచ్చే శబ్దం అది. దాని అర్థం ఏంటి? ఇలాంటి శబ్దం ఎప్పుడు వస్తుందంటే వాడు దాడి చేయడానికి ముందు వస్తుంది. మనం జాగ్రత్త పడాలి. మనం ఉన్న చోటుని వాడు అసలు ఎలా కనిపెడుతున్నాడు? వాడు మనందరినీ ఎప్పటి నుంచో వెంబడించుంటాడు. అయితే సరే, త్వరగా నాతో రండి. ఆ చిత్రపటం దొరకగానే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పర్లేదే, మనుషులెందుకు పనికిరారనుకున్నాను. కానీ ఆడుకోవడానికి ఇలాంటి బొమ్మలని చాలా తయారు చేశారు. బాయ్ బాయ్. ఓ, కొంచెం ఎక్కువగానే ఆడుకున్నట్టున్నాను. కనీసం ఓ ఇద్దరైనా కింద ప్రాణాలతో ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి చూపించాల్సిన విషయం ఒకటి ఉంది. వచ్చేయి బయటికి వచ్చే చిన్న పిల్లాడా, నువ్వు చూడాల్సిన విషయాన్నే తీసుకొచ్చాను. ఓహో, ఇక్కడే ఉన్నావా నువ్వు? నువ్వా మళ్ళీ వచ్చేసావా? మరీ అంత తొందరపడకు. ఓపిక పట్టడం నేర్చుకో. నీ పాత మిత్రుణ్ణి చంపబోతున్నాను. డ్రేకో, వీడు నీకు గుర్తున్నాడా? తను కూడా నీ గ్రామంలో ఉండే మిత్రుడు. నీ మిత్రుడికి హాయ్ చెప్పు. నువ్వు తననేం చేసావో చెప్పు. నిన్ను నేను తనని ఏమీ చేయలేదు. ఆసురా ఇలా చేశారు. తనలో ఉన్న ఆత్మని బయటికి లాగేశారు. ఏమంటున్నావు? నా ప్రతిబింబం చూపించాల్సిన సమయం వచ్చింది. ఇందులో నీకు ఏ కలర్ నచ్చింది? ఉండు, నేనే చెప్తాను. ఈ పచ్చ రంగు భలే ఉంటుంది. ఆదిరిపోయింది. ఆటని మొదలు పెడతాం. నువ్వు తననేం చేస్తున్నావు? మరీ అంత తొందరపడకు. కాసేపట్లో నువ్వే చూస్తావు. వద్దు, తనని వదిలేయ్.
భలే గొడవ పడుతున్నావు పిల్లాడా. అసురా గనక నాకు ఈ శక్తులు ఇచ్చుండకపోతే నా చేతుల్ని కోల్పోయేవాడిని. ఓ, ఏమైంది? ఇతరుల గురించి అనవసరంగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి మాత్రమే. బాయు, నేను వెళ్ళి ఆ అబ్బాయిని కాపాడుతాను. నేను వస్తాను బాయు. మరి ఎంత సంతోషపడకు. నిన్ను చంపేసిన తర్వాత నీ మిత్రుల్ని నేను చూసుకుంటాను. నేను నిన్ను ఊరికే వదిలితే కదా. విడిచిపెట్టు. ఏంపో, నేనేం చేయాలో చెప్పండి. మంత్రాలు లేకుండా నేను ఇతన్ని విడిపించలేను. దీని బలహీనత గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఈ మంత్రాల గురించి తెలుసుకోవాలి. ఈ రాక్షసుడికి ఆ శక్తి అంతా ఒక మహిమగల రాయి నుంచే వస్తోంది. కానీ ఇతని దగ్గర ఏ రాయి లేదే, మాస్క్ మాత్రమే ఉంది. చాలా ఆలస్యమైపోయింది అనుకుంటాను. సమయమైంది. అందరూ అటు చూడండి. యుద్ధానికి నాతో పాటు కొత్త మిత్రుణ్ణి తీసుకొచ్చాను, ససూరా. ఈ యుద్ధానికి కొన్ని బాణసంచ అవసరం అవుతుంది, కానీ పర్లేదు, నాకు మీ రక్తమే సరిపోతుంది. జాగ్రత్త. ఆగో, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? మీరిద్దరూ ముందు వెళ్ళి ఆ గ్రంథాన్ని వెతకండి. దీని సంగతి నేను చూసుకుంటాను. పెంపు లేదు. మీ మిత్రులే ముందు అంతం అవ్వబోతున్నారు.
ముందు నీ స్నేహితుల గురించి ఆలోచించడం నువ్వు మానేయాలి. నువ్వేం చేస్తున్నావు? దృష్టిని కేంద్రీకరించు బాయు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నేను వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ కాపాడాలి. బాయు, నేను ఆ మృగం సంగతి ఏంటో చూస్తాను. నువ్వు వీడి సంగతి చూసుకో, సరేనా? నువ్వు చెప్పింది నిజమే. నేను నా స్నేహితుల మీద నమ్మకం పెట్టాలి, ఎందుకంటే నేను మాత్రమే వీడిని ఆపగలను. అవును, నా వల్ల అవుతుంది. హెంపు, వాళ్ళకి సాయం చేయండి. తనని ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నీ బలహీనత నాకు అర్థమైంది. హెంపు! హెంపు, జాగ్రత్త! ఓ, ఏంటిది? ఇప్పుడు నా మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. నీ మిత్రులని కాపాడుకోవాలనుందా? మరైతే ఇదంతా వదిలేసి వెళ్ళిపో. చిన్న పిల్లాడివి కదా నువ్వు. అయినా అసలు నువ్వు ఏం చేయగలవు చెప్పు. అసురుని అంతం చేయొచ్చనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ రహస్య గది ఎక్కడుంది? అదిగో అక్కడుంది. ఇదిగో తీసుకో. హా? ఇదేంటి స్పూన్ ఫోర్క్? హా? హా? నేను 3 అని చెప్పగానే 2 చేతులతో గట్టిగా బల్ల మీద గుద్దాలి, అర్థమైందా? 1 2 3. ఏమైంది? చంద్రుడి ఆకర్షణ శక్తి నా గదిలోకి వచ్చింది. అందుకు కారణం నా బ్రేస్లెటే. ఇది లేకపోతే మనం కింద పడిపోతాం. అప్పుడు కింద పెట్టిన ఉచ్చు మన ఇద్దరిని చీల్చి చెండాడేస్తుంది. దీన్ని ఎక్కడైనా చూసినట్టు నీకు అనిపిస్తోందా? ఈ లోగో బాయు పెండెంట్లో కూడా ఉంది, నేను చూశాను. పద వెళ్దాం. ఆ మాన్స్టర్ ఇప్పుడు మనల్నే తరుముతోంది. కానీ నువ్వు దాన్ని ఎదుర్కోగలుగుతావు కదా? నీకేమన్నా తమాషాగా ఉందా? కానీ బాయుతో నువ్వు బాగా ఫైట్ చేసావు కదా. అరే, వాడొక చిన్న పిల్లాడు. కానీ ఆ బయటున్న మాన్స్టర్ మనల్ని కొరికి ముక్కలు ముక్కలు చేస్తుంది. నువ్వు ఆ బోను గురించి చెప్పావుగా, ఇక్కడ అవి చాలా ఉంటాయి కదా.
పైనున్న దానికన్నా పెద్ద బోను ఇక్కడ ఇంకోటుంది. కానీ ఎవరిని ఎరగా వెయ్యాలి? హ్మ్? ఏంటి ఇది నువ్వే చెయ్యాలి, నా ఐడియా ఏం కాదు. పిరికి పందా. నీకు స్విచ్ ఎక్కడుందో తెలుసు కదా, సిద్ధంగా ఉండు. ఆ, ఏంటిది? తనే ఇప్పుడు ఎరైపోయిందే. ఫోటో నేను ఇప్పుడు ఎలా ఎరయ్యాను? సరే, ఇప్పుడు ఎలాగైనా నేను ఈ పథకాన్ని అమలు చేసి తీరాలి. గురి తప్పకుండా ఉంటే చాలు. ఎలా ఉంది? సరదాగా ఉందా? ఇలా చూడు, ఇంకోసారి నన్ను పెట్టి ఇలాంటి పనులన్నీ చెయ్యకు. సరే, సమయాన్ని వృధా చేయొద్దు, పద వెళ్దాం. నాకెందుకో ఈ యుద్ధం నచ్చట్లేదు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనుంది, కానీ నువ్వు చనిపోతే నీ ఖడ్గంతో మాకు ఉపయోగం ఉండదు. కాబట్టి అలా జరగకూడదు. ఆహా, మనం ఒక ఒప్పందానికి వద్దాం. ఇదే నేను నీకిచ్చే చివరి అవకాశం పిల్లాడా. నువ్వు గనక ఆ ఖడ్గాన్ని నాకు ఇచ్చేస్తే నీ మిత్రుణ్ణి ఏం చెయ్యను. ఇంతకు ముందు ఎప్పుడూ నేనింత మంచివాడిగా లేను. నీకిచ్చిన సమయం పూర్తయిందే. ఆగు. నేనే దాన్ని చేస్తాను. నన్ను క్షమించండి ఎంపు. నా గురించి ఆలోచించొద్దు. నువ్వు ఆ ఖడ్గాన్ని వీడికిచ్చేస్తే నువ్వు అసురాన్ని ఎలా ఓడిస్తావు? మీ నాన్నగారిని మర్చిపోయావా? ఈ కథ విని నా కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి. ఈ కథలు వినడానికి నాకు సమయం లేదు. ఏంటి? ఏం జరిగింది? ఎవరది? ఈ పిల్లాడి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడా? శిశురా ఏడి? ఇది ఎవరో? ఏమైంది? ఇక్కడికి రా. మీరు వచ్చేసారా? ఎంపోని మేము చూసుకుంటాం. ఏంటలా చూస్తూ నిలబడ్డావు? వెళ్ళివాడి అంతు చూడు. వెళ్ళివాడిని కొట్టు, లేదంటే నిన్ను కొడతాను. అది నిజమే, తనని నేను చూసుకుంటాను. హేయ్, నీకు నా ఖడ్గం కావాలా? నీ వల్ల అయితే వచ్చి తీసుకో. ఓ, భలే ఉంది. ఇప్పుడే నాకు ఇది నచ్చింది. నా పూర్తి పవర్ని ఇప్పుడు నీకు చూపిస్తాను.
ఎక్కడికైనా పారిపోయి దాక్కోండి. ఏయ్ పిల్లాడా, నా ఆట ఎలా ఉంది? నిన్ను ఆపడం నీ వల్ల కాదు. ఈరోజు నేను నిన్ను అంతం చేయకుండా వదలని పిల్లాడా. రా, వచ్చి దాడి చేయి. ఏంటి, నా దాడి నుండి తప్పించుకోలేకపోతున్నావా?
నేనసలు నమ్మలేకపోతున్నాను. ఒక చిన్న పిల్లాడు నన్ను అంతం చేశాడు. అది లిటిల్ హీరో. నువ్వు సాధించావు బాయు. ఇంపు నీకేం కాలేదుగా బాయు? లేదు, నాకేమీ కాలేదు. కానీ ఆ ముసుగేసుకున్న వాడికే, అంటే తను ఒక మనిషే కదా, కానీ తనని నేను చంపేశాను. బాయు, నువ్వు దీన్ని ఆ విధంగా తీసుకోకూడదు. నువ్వు గనుక అతను అంతం చేయకపోతే చాలా మందికి నీ స్నేహితుడి పరిస్థితే వచ్చేది. డ్రైకో, తనకి ఏమైంది? తనకి ఏమీ కాదు కదా? తను ప్రాణాలతోనే ఉన్నాడు. అవును, తనెందుకు లేవట్లేదు? అసురా ఇతని ఆత్మని లాక్కున్నాడు. బాయు, అసురా లాంటి రాక్షసుడికి అతని బలాన్ని బలగాన్ని రెట్టింపు చేయడానికి ప్రజల ఆత్మలు కావాలి. ఎందుకంటే ప్రజలే వారి ఆత్మల్ని దుష్ట శక్తులకు అప్పగించి ఎంతో పెద్ద తప్పు చేశారు. కానీ నువ్వు ఎలాంటి తప్పు చెయ్యలేదు. నిజానికి నీ ఆత్మ మంచిది కాబట్టే నవారా మీద నీకు జాలి కలిగింది. ఒక నిజమైన వీరుడికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో నువ్వు ఇప్పుడే తెలుసుకున్నావు. నీలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. ఏంటి గొప్ప గుణాలా? అవును బాయు, ఏది మంచి ఏది చెడని తెలుసుకోగలుగుతున్నావంటే నువ్వు జ్ఞానాన్ని పొందావని అర్థం. నీలో ఇన్ని మంచి విషయాలు ఉన్నందువల్లే నువ్వు గొప్ప వీరుడివి అవ్వగలిగావు బాయు. న్యాయం కోసం పోరాడు. సరిగ్గా చెప్పారు. నువ్వు న్యాయం కోసమే పోరాడతావు. నువ్వు ఒక సూపర్ హీరోవి. సరే, ఇకపై ఇదే నా జీవిత లక్ష్యం. నేను ఒక గొప్ప వీరుణ్ణయ్యాను. సంతోషం. ఇక మిగిలింది మన దగ్గరున్న ఆధారం. వార్నాలో ఒక చిత్రపటం. మనుషులు మర్చిపోయిన ప్రదేశం. ఏంటి? ఆ ఖడ్గం యొక్క ముద్ర ముక్కల్ని మనం ఎలా కనిపెట్టాలి? కెనరాకు చెందిన 6 యోధులకు ఇందులో ఉన్న కొన్ని ప్రాంతాల నుంచే వాళ్ల శక్తులన్నీ లభించాయి. ఇక మనం మిగిలిన ముక్కలన్నిటినీ ఎలాగోలా కనిపెట్టి తీరాలి. ముందుగా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఇదిగో ఇక్కడి నుంచి, అంతులేని గుహల్లో. అంతులేని గుహలా? సరే పదండి వెళ్దాం. నీకు తప్పకుండా సహాయం కావాలి. నాతో రా, నీకు సహాయం చేస్తాను. నేను యాస్ట్రోకారాకి చెందినవాణ్ణి. అసురాని అంతం చేసే విషయంలో నాకు కూడా భాగం ఉంది. దీన్ని మనందరం కలిసికట్టుగా చేద్దాం. ఈ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. Terus melangkah maju, walau badai menerpaku, takkan rapuh semangatku mengejar citaku. Bila letih mengarungi
hati. Asa ini takkan mati demi mimpi. Semangatku kini kan menyala lagi. Kan ku lintasi semua rintangan di depanku. Biarpun berliku jalan menuju impianku. Tegar berjuang menghadapi semua problema. Satu hal ku yakin, kan ku jelang nanti keajaiban semesta. Bila letih mengarungi hati, asa ini takkan mati demi mimpi. Semangatku kini kan menyala lagi. Kan ku lintasi semua rintangan di depanku. Biarpun berliku jalan menuju impianku. Tegar berjuang menghadapi semua problema. Satu hal ku yakin, kan ku jelang nanti keajaiban semesta.